హలో ఎవరీవన్, దిస్ ఇస్ విజయ్ ఫ్రమ్ ఆమియోటెకి. ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మ్యూజిక్ వినే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. మ్యూజిక్ వినేవాడు ఏదైనా సరే నువ్వు ప్రతిసారి మొబైల్ తీయాలి ఫోన్ నుంచి. సపోజ్ నీకు ఏదైనా ఒక సాంగ్లో ఒక పర్టిక్యులర్ సెకండ్, అంటే ఈ సెకండ్స్ వరకు వినాలనుకున్నా నువ్వు నీ జేబుల నుంచి ఫోన్ తీసి వినాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ నువ్వు అసలు నీ ఫింగర్ యూజ్ చేయకుండా నీ ఫోన్ని పాకెట్లో ఉండే చేస్తే, ఈరోజు ఈ వీడియోలో నువ్వు నీ పాకెట్ నుంచి ఫోన్ చేయకుండా నీ సాంగ్స్ నువ్వు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వేరే సాంగ్ వినడం, అండ్ నీకు నచ్చిన సాంగ్ సెర్చ్ చేసి వినడం, అండ్ ఒక సాంగ్లో పర్టికులర్ సెకండ్ మాత్రమే ప్లే చేయడం, ఇవన్నీ నువ్వు నీ పాకెట్ నుంచి ఫోన్ తీయకుండా చేయొచ్చు. నో వెయిటింగ్, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తాను. నా ఫోన్ మీకు లైవ్లో చూపిస్తాను. నా ఫోన్ ఇప్పుడు అన్లాక్ అయ్యింది. ప్రజెంట్ లాక్ చేసుకున్న ఇవన్నీ వర్క్ అవుతాయి. నేను అన్లాక్ చేసి పెట్టా. ఫస్ట్ ఐ వాంట్ టు లిసన్ ద మ్యూజిక్. దానికి నేను ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను, యూట్యూబ్ మ్యూజిక్ బెస్ట్. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్ మ్యూజిక్. ఇయర్ బడ్స్ కనెక్ట్ చేసుకున్నా. సపోజ్ నేను సాంగ్ వింటున్నా, సాంగ్ ప్లే అవుతుంది నా చెవిలో, వాల్యూమ్ ఎక్కువ ఉంది, నేను ఈ వాల్యూమ్ తక్కువ చేయాలి. Hey Google, can you decrease the volume to 30%? I decrease the volume to 30%. సాంగ్ ఎక్కువ ప్లే అవుతుంది. ఇలా నువ్వు నీ వాల్యూమ్ని కంట్రోల్ చేయొచ్చు. నువ్వు ఫోన్ టచ్ చేయకుండా ఇక నువ్వు పాయింట్లో పెట్టి అంటే పాకెట్లో పెట్టుకొని సైడ్ నుంచి బయట నుంచి ఇట్లా నొక్కాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ప్లే అవ్వడానికి కూడా నేను ఫింగర్ యూజ్ చేయని అవసరం లేదు. జస్ట్ నేను కమాండ్తో కంట్రోల్ చేస్తాడు. నేను జస్ట్ వాయిస్ కంట్రోల్ చేస్తాడండి. హే గూగుల్, రెజ్యూమ్ ద మ్యూజిక్. నీకు నచ్చిన సాంగ్ని నువ్వు సెర్చ్ చేయకుండా, అంటే నువ్వు ఫోన్ ఓపెన్ చేసి సెర్చ్ చేసి ప్లే చేసుకోకుండా నీ పాకెట్లో ఉండి నువ్వు దాని ప్లేస్ ఎట్లా ఉంటుంది. ఆరెంజ్ మూవీ నుంచి రూబా రూబా సాంగ్ ప్లే అయితే బాగుంటుంది కదా, ఆ సాంగ్ నేను అసలు టచ్ చేయకుండా నేను ప్లే చేసి చూడండి. హే గూగుల్, ప్లే రూబా రూబా సాంగ్ ఫ్రమ్ ఆరెంజ్. Sure, here it is on YouTube Music. మ్యూజిక్ ప్లే అవుతుంది. అండ్ ఈ సాంగ్ని ఫార్వర్డ్ చేయడం బ్యాక్వర్డ్ చేయడం చూపించండి. సాంగ్ ప్లే అవుతుంది. హే గూగుల్, ఫార్వర్డ్ దిస్ సాంగ్ టు 30 seconds. ఫార్వర్డ్. హే గూగుల్, ఫార్వర్డ్ దిస్ సాంగ్ టు 1 minute. ఫార్వర్డ్ అయిపోయింది. హే గూగుల్, స్టార్ట్ దిస్ సాంగ్ ఫ్రమ్ 2 minutes. నుంచి స్టార్ట్ అయినాయి. దీన్ని నేను బ్యాక్వర్డ్ చేయాలి. హే గూగుల్, స్టార్ట్ ద మ్యూజిక్ ఫ్రమ్ ద స్టార్ట్. జీరో కలిపింది. లేకపోతే నాకు ఇది సాంగ్ మధ్యలో ఉన్నప్పుడు నేను ఒక 1 minute బ్యాక్వర్డ్ చేయాలనుకుంటున్నా. హే గూగుల్, బ్యాక్వర్డ్ ద సాంగ్ 60 seconds. బ్యాక్ పోయింది. ఇలా నువ్వు నీ మ్యూజిక్ నువ్వు కంట్రోల్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్, అండ్ నెక్స్ట్ కూడా వెళ్ళచ్చు సేమ్ అంతే. హే గూగుల్, ప్లే ద నెక్స్ట్ సాంగ్. నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోయింది. హే గూగుల్, ప్లే ద ప్రీవియస్ సాంగ్. ఇవన్నీ నువ్వు నీ ఫోన్ని బయటికి తీయకుండా నీ పాకెట్లో ఉంచే చేయొచ్చు. అండ్ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటిదంటే, నువ్వు మ్యూజిక్ వింటున్నప్పుడు నీకు అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తే సౌండ్ తక్కువ అవుతుంది. సౌండ్ అని తక్కువ అయ్యి ఒక 10 seconds అనేది సౌండ్ తక్కువ అయిపోయి నీకు నోటిఫికేషన్స్ అని ఇంటిమేషన్ ఇస్తుంది. నువ్వు మ్యూజిక్ వింటున్నప్పుడు నీకు అది వద్దు అనుకుంటే అది కూడా నువ్వు నీ ఫోన్ టచ్ చేయకుండా నువ్వు చేయొచ్చు. లేకపోతే డిఎన్ఏ ఆన్ చేసి నీకు నోటిఫికేషన్ వచ్చినా సరే నీ సాంగ్ వాల్యూమ్ అనేది తక్కువ కాదు, నీకు నోటిఫికేషన్ వచ్చిందని కూడా తెలియదు, దాన్ని కూడా నువ్వు నీ ఫోన్ టచ్ చేయకుండా ఆన్ చేయొచ్చు. హే గూగుల్, టర్న్ ఆన్ డిఎన్డి. I turned on do not disturb. ఇప్పుడు నీకు సాంగ్ వింటున్నప్పుడు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నీ ఫ్రెండ్కి షేర్ చేయి. ఈ వీడియో నేను చేసింది మ్యూజిక్ అంటే పిచ్ ఉంటుంది కదా, మ్యూజిక్ లవర్స్ వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేశాను.
and see you in the next video. Bye bye.